ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి పట్టిందల్లా బంగారంలా మారే ఒక అద్భుతమైన పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామందికి జాతక దోషాల వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రాత్రికి రాత్రే మీ జాతకం మారాలి అంటే పరిహార శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన ప్రయోగం ఉంది. అదే బెల్లం ముక్క మిరియాల ప్రయోగం. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి మీకు అదృష్టం కలిసి రావాలి అంటే బెల్లము మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. మీకు జాతక దోషాలు బాగా ఎక్కువ ఉన్నాయి, జాతక దోషాల వల్ల ఏం చేసినా కలిసి రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి. బెల్లం మొక్క నవ్వులుతూ బయటకు వెళ్తే సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడు గ్రహాలకు రాజు. దానివల్ల మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. మీకు మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది. అలాగే ఎవరైనా సరే కార్యనిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు మిరియాలు మీ ఇంటి గడప బయట ఉంచి ఆ మిరియాల మీద మీ కుడికాలు ఉంచి ఆ మిరియాలు తొక్కి మీరు కార్యానికి బయటకు వెళ్ళండి. ఆ తర్వాత గంట సేపటి తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరినైనా సరే ఆ మిరియాలను తుడిచేసి డస్ట్బిన్లో వేసేయమని చెప్పండి. మా ఇంట్లో ఎవరూ లేరు, సింగిల్గా ఉంటున్నాను, రూమ్లో ఉంటున్నాను, మేము ఈ పరిహారం చేసుకోలేమా అని అనుకునే వాళ్ళకి ఒక మార్గం ఉంది. అదేంటంటే గడప బయట కాసిన్ని మిరియాలు ఉంచండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడికాలతో ఆ మిరియాలు తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మీరు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక మీ డ్యూటీ నుంచి వచ్చాక ఆ మిరియాలు తీసేసి డస్ట్బిన్లో వేసేయండి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ బయటికి వెళ్ళడం, అలాగే ఇంటి గడప బయట మిరియాలు ఉంచి కుడికాలతో తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఇలా బెల్లం మిరియాలతో ఈ ప్రత్యేకమైన ప్రయోగం చేయడం వల్ల రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి మీకు శుభ ఫలితాలు రావడం అనేది ప్రారంభిస్తుంది. అంతేకాకుండా రోజుకో ఉపాయాన్ని కూడా మన మహర్షులు చెప్పారు. సోమవారం పూట మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అద్దంలో మీ మొహం చూసుకొని బయటికి వెళ్ళండి. అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని సోమవారం బయటకు వెళ్తే మీకు ధనలాభం కలుగుతుంది. అనేక రకాలుగా కూడా కలిసి వస్తుంది. మంగళవారం మీరు బయటికి వెళ్ళేటప్పుడు తీపి పదార్థం ఏదైనా సరే నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి. అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అలాగే మీరు బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు పుదీనా ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు 3 నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. బుధవారం అంతా జయమే కలుగుతుంది. ఇక గురువారం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే 2 లేదా 3 నల్ల ఆవాలు ఉంటాయి. ఆ నల్ల ఆవాలను నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి. అవి వేసుకొని బయటికి వెళ్తే గురువారం అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. అలా శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు తిని వెళ్ళండి. శుక్రవారం ఎప్పుడు మీరు బయటికి వెళ్ళినా 1 స్పూన్ పెరుగు తిని బయటికి వెళ్తే తప్పకుండా మీకు విజయం కలుగుతుంది. అదే శనివారం బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఆవు నెయ్యి కొద్దిగా నోట్లో వేసుకోండి. ఆవు నెయ్యి లేకపోతే ఒక చిన్న అల్లం ముక్కైనా సరే నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఇక ఆదివారం అయితే తమలపాకులు మీ దగ్గర ఉంచుకోండి. అది మీ దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళండి. 2 కానీ 3 కానీ అవి మీ దగ్గర ఉంచుకొని ఆదివారం బయటికి వెళ్తే మీరు అనుకున్న పనులు మీరు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తవుతాయి. ఇలా మహర్షులు ఏ రోజుకి ఆ రోజు ఈ పనులు చేస్తూ పనికి వెళ్తే అదృష్టం కలిసి వచ్చేది చెప్పారు. ఈ విధంగా మీరు ఏ రోజు ఏది చేయాలో అది చేసి బయటికి వెళ్ళండి. బెల్లంతోని మిరియాలతో ఈ ప్రయోగం కూడా చేసుకోండి. మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మీకు అందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.